న్యూస్కి స్వాగతం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడిన గాండ్ల తేలికల కులాన్ని ఆదుకోవాలని అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గోసు సుబ్బారావు, బుర్ర మధుసూదన్ రావు తెలిపారు. ఆదివారం నెల్లూరులోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు గోసు సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, కరెంటు గానుగులను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలని, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించాలని, రాష్ట్ర రాజధాని ప్రాంతంలో 1 ఎకరా జిల్లా కేంద్రాలలో ఈ 1000 గజాల స్థలాన్ని కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఏర్పాటు చేయాలని తెలిపారు. గాండ్ల తేలికల ఫైనాన్స్ కార్పొరేషన్కు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనంద అనంతం, రాష్ట్ర కోశాధికారి గార్లదిన్నె నాగరాజు, గౌరవ అధ్యక్షులు, క్రమశిక్షణ కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం కన్వీనర్లు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, గాండ్ల తేలికల బంధువులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అన్ని జిల్లాల తిరిగి వారు చేసిన కార్యాచరణ ఒకటి గుప్పుడు బియ్యం పథకం. శ్రీశైలంలో మనకంటూ ఒక నిర్మాణం జరిగింది అంటే అది వారి ఆలోచనలు. అందులో ఎంతైనా శ్రమ ఉందని నాగేంద్ర ప్రసాద్ గారు, అలాగే వారితో పాటు మిగతా ఆ జిల్లాలో ఉన్న నాయకులంతా ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకరించబట్టి వారు తీసుకున్న నిర్ణయం ఆ రోజుల్లో ముఖ్యంగా వాళ్ళంతా కలిసికట్టుగా ఉండడం వల్ల ఆ నిర్మాణం కూడా అంత సాగశక్తిగా జరిగింది. శ్రమతో నిర్మించారు. ఆ నిర్మాణాన్ని ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాం మనందరూ కూడా. ఎక్కడైనా ఈసారి శ్రీకాకుళం తేవడం వస్తుంటే శ్రీశైలంలో మనకు రూపులు వెళ్ళడం అక్కడ బాగుందని చెప్తుంటే వాళ్ళంతా చూస్తుంటే అది మనకి రేటే. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇక్కడ నెల్లూరులో చాలా ఉదాహరణగా ఆయన చేసి. నమస్కారం అండి, నా పేరు బుర్ర మధుసూదన్. నేను అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. వీరు శ్రీ గోసు సుబ్బారావు గారు, అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు నెల్లూరు పట్టణంలో అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశానికి 26 జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మీ ద్వారా, మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా తెలియజేసేది ఏంటంటే, అయ్యా మేము గాండ్ల తేలికలస్తులము, నువ్వులు గాని వచ్చేటువంటి నూనెతో పిండితో వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవాళ్ళం. ఈరోజు ప్రైవేటైజేషను, లిబరలైజేషను, గ్లోబలైజేషన్ కారణంగా మా కులవృత్తి నాశనం అయిపోయింది. మా కులస్తులందరూ రోడ్డున పడినటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు ఉన్నాయి. కావున గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషన్లో ప్రకటించినట్లు మా కులస్తులను ఆదుకోవాలని, మా కుల యువకులందరూ కూడా కరెంటు గానుగులు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీతో కూడినటువంటి రుణాలు మంజూరు చేయాలని, ఈ కరెంటు గానుగులకు 300 యూనిట్లకు పైబడి ఉచిత కరెంటును అందించాలని, అదేవిధంగా విదేశీ విద్యలో మా కులస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, మా కులస్తుల ఆర్థిక స్వావలంబన కోసం, ఆర్థిక సామాజిక రాజకీయ విద్యాపరమైనటువంటి అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో 1 ఎకరా స్థలాన్ని మంజూరు చేసినట్లయితే మా కమ్యూనిటీ భవనాన్ని మీరు ఇచ్చేటువంటి ఆర్థిక నిధులతో నిర్మించుకుంటాం. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా 1000 గజాలకు పైబడి స్థలాన్ని కేటాయించాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్.